హాయ్ అండి. కమ్మనైన రుచులకి స్వాగతం. నమస్తే. నేను మీ భారతిని నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? చాలా కాలమైంది మీతో మాట్లాడి. ఇప్పుడు రేలా పువ్వుల రెక్కలతో ఇప్పుడు కొత్తగా రెసిపీ మీకు చూపించబోతున్నాను. దీని రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: రేలా పువ్వు రెక్కలు అలా తుంచుకుని కడిగి పెట్టుకోవాలి. కొంచెం ఎర్ర కందిపప్పును నానబెట్టుకున్నాను. దానికి కావాల్సినవి 2 ఎర్రగడ్డలు సన్నగా తరుక్కొని, 2 పచ్చిమిర్చి ముక్కలు, 3 టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్. బాండల్లో మూకుడు పెట్టుకుని 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. దీనికి ఎంత ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. వేసిన తర్వాత ఆ మూకుడు పెట్టుకుని దానిలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, దీనికి ఎర్రగడ్డలు ఎన్ని ఎక్కువ వేసుకున్నా అంత రుచిగా ఉంటుంది. ఈ రేలా రెక్కలతో చేసిన తర్వాత ఆ కూరని మనం ఆహారంగా చపాతీల్లోకి ఇలా తీసుకున్నప్పుడు దీనిలో మెడిసిన్కి సంబంధించి చాలా మంచి ఆయుర్వేదాల్లో తర్వాత మెడిసిన్స్లో కూడా ఉపయోగిస్తారంట. వీటి కాయలను కూడా వాటి లోపల ఉండే జిగురు మనం చర్మవ్యాధులు అలర్జీస్ వచ్చినప్పుడు పూసుకుంటే తగ్గిపోతుందంట. ఈ కూరల వల్ల చర్మవ్యాధులు పోవడము ప్లస్ కడుపులో గర్భసంచిలో అట్లా స్టోన్స్ తయారైనప్పుడు ఈ కర్రీని తిన్నప్పుడు వారానికి 2 సార్లు ఒకసారి అయినా తిన్నప్పుడు అవి కరిగిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు నూనె కాగిందండి. ఆనియన్స్ వేస్తున్నాను. ఇలా ఆనియన్స్ వేసుకొని బాగా రెండు పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ముక్కలు ఇలా వేసేయాలి. వేసేసి ఇలా దూరగా కొంచెం వేగేంత వరకు మనం ఇలా మూత పెట్టేసేయచ్చు. ఒకసారి ఇవి ఎగడాలుగా వచ్చేయలేదో చూద్దామండి. ఇలా మధ్యలో ఒకసారైనా ఇలా కలిగి పెట్టుకొని చూస్తే కొంచెం ఎగడలు వాడినట్లున్నాయి. ఇప్పుడు ముందుగా తీసుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసేసి ఒకసారి అలా కలిగి పెట్టాలి. దీంట్లోకి చిటికెడు పసుపు, రుచికి తగ్గట్టుగా ఎంత పూరెక్కలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా కొంచెం కారం, 1.5 స్పూన్ పడుతుంది ఉప్పు వేసి కొంచెం కలిగి పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవి రేలాపు రెక్కలు ఉన్నాయి కదా, మనం కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని అలా వేసుకోవాలి. అసలు రేలా పువ్వు రెక్కలు తుంచేటప్పుడు మంచి సువాసనతో ఉంటుందండి. చాలా మంచి వాసన వస్తుంటుంది. అవి ఎంత మెత్తగా మెత్తగా ఉంటాయి ఈ రెక్కలు. అసలు వేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా. అసలు రేలా పువ్వు రెక్కలు కోసేటప్పుడు అయితే ఎంత మంచి సువాసన వస్తుందంటే నాకు ఇది చేసేటప్పుడు ఒక పాట కూడా గుర్తొస్తుందండి. మనం అందరం చూసే ఉంటాం. రేలారే రేలారే రేలారే, అలాంటి పూలతో ఇలా రెసిపీ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు.
ఇలా కొంచెం వాడిన తర్వాత మనం ఆల్రెడీ ఎర్రకంది పప్పుని పెట్టుకొని ఉన్నాం కదా, నానబెట్టుకొని అవి వేసేసి కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా మనం దానిలో వేసేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం పప్పు ఉడకాలి కదా. వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత మనం ఆ రెసిపీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బాగా దగ్గరకు వచ్చేసిందండి. ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒకసారి ఇప్పుడు సరిపోతుందో లేదో చూసుకొని, అసలు ఎంత విచిత్రంగా ఉందో ప్రకృతి అంటే అమ్మని. ఈ ఆ రేలా పువ్వు రెక్కలు రోడ్లకు ఇరువైపులా స్వాగతం పలుకుతున్నట్టు ఎంత అందంగా, ఎంత సువాసన వెదజల్లుతుంది. దీనితో మనం రెసిపీ చేసుకుని దీనివల్ల ఎన్ని ఉపయోగాలు, చర్మ వ్యాధులను, రాళ్లను కరిగించి కడుపులో మంట అలాంటివంతా కూడా తగ్గిపోతుందని శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. మీరు ఒకసారి ట్రై చేసి